హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కిల్ క్రాఫ్టర్స్. గత క్లాస్లో మనం SLV3 గురించి అలాగే ASLV గురించి డిస్కస్ చేయడం జరిగింది. SLV3లో బ్రీఫ్గా చూసుకుంటే, లాస్ట్ క్లాస్ గురించి బ్రీఫ్గా చూసుకుంటే SLV3 మనకు సక్సెస్ ఎప్పుడైందంటే 1980 జూలై 18న సక్సెస్ కావడం జరిగింది. 1980 జూలై 18న సక్సెస్ కావడం జరిగింది. SLV3 శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ప్రయోగించడం జరిగింది. అలాగే ASLV D3 D4 సక్సెస్ అవ్వడం జరిగింది. అలాగే SLV3 E2 అలాగే మనం తీసుకుంటే SLV3 D2 ఈ రెండు అనేది సక్సెస్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ గత క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. మన భారతదేశానికి వచ్చిన చారిత్రాత్మక విజయం వచ్చేసి SLV3 E2. అలాగే మనం భారత్ను 6th స్పేస్ ఫేరింగ్ నేషన్గా గుర్తించబడడం జరిగింది. భారతదేశాన్ని 6th స్పేస్ ఫేరింగ్ నేషన్గా గుర్తించబడడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే ASLV ఆధారంగా ASLV మనం ఏమంటాం, టెక్నాలజీ బ్రిడ్జ్ అంటారు. ASLV అటు SLV3కి ఇటు PSLVకి టెక్నాలజీ బ్రిడ్జ్గా గుర్తించడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే ASLV తీసుకుంటే D3 మరియు D4 అనేది సక్సెస్ అయినాయి. ఆ ఇయర్స్ చూసుకుంటే 1992 ఒకటి, 1994 ఒకటి. ASLV D3 1992, ASLV D4 1994. ASLV ఆధారంగా మనం ఏం నేర్చుకున్నాం, SLV3 ఆధారంగా రాకెట్ డిజైన్ అవి నేర్చుకుంటే ASLV ద్వారా మనం నేర్చుకుంది ఏంటంటే ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, INS గురించి చూసుకున్నాం. గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. అలాగే తీసుకుంటే మల్టీ స్టేజ్ రాకెట్స్ ఏ విధంగా రూపొందించుకోవాలో ASLV ఆధారంగా నేర్చుకోవడం జరిగింది. ఈ అన్నిటిని ఎక్కడ యూజ్ చేస్తాం, మనం రూపొందించుకున్న PSLVలో తీసుకురావడం జరుగుతుంది. PSLVలో దీన్ని ఏదైతే మనం టెక్నికల్ ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ PSLVలో పెట్టడం జరుగుతుంది. ఇవాళ క్లాస్లో మనం PSLV గురించి చూద్దాం. PSLV అంటే మనకు పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. దీని యొక్క మెయిన్ ఏంటంటే పోలార్ దక్షిణ ధ్రువం మరియు ఉత్తర ధ్రువం మధ్య ఏ విధంగా ఉంది, ఈ లాంచ్ వెహికల్ ఎక్కడ పెట్టాలంటే PSLV దీని ఆధారంగా ఏ ఆర్బిట్లో పెట్టాలంటే మనకు పోలార్ ధ్రువాల మధ్య పెట్టాలి. అలాగే సన్ సింక్రనైజ్ ఆర్బిట్లో పెట్టాలి. అంటే ఒకే సూర్యకాంతిలో భూమిపై ఒకే సమయంలో చూడగలిగేటట్టుగా పెట్టడం. ఒకటి పోలార్లో పెట్టాలి, నెక్స్ట్ సన్ సింక్రనైజ్ ఆర్బిట్లో పెట్టాలి. ఈ రెండు ఆర్బిట్లో మనం ప్లేస్ చేయాలి. ఇది ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయింది, PSLV మనకు 1993లో స్టార్ట్ అవ్వడం జరిగింది. PSLV గురించి చూద్దాం ఇవాళ క్లాస్లో. PSLV చూసుకుంటే మనకు భారత్ అంతరిక్ష కార్యక్రమంలో వర్క్ హార్స్ రాకెట్. PSLVకి ఉన్న పేరు ఏంటంటే వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని కూడా మనం చెప్పవచ్చు అండి. PSLV బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్. భారత్ దశల వారీగా ముందుకు ఇలా వచ్చింది. SLV3 వచ్చేసి 1979 to 1983 రాకెట్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం. అలాగే ASLV 1987 to 1994 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్, గైడెన్స్, నావిగేషన్ నేర్చుకున్నాం. ఇక్కడ ఇనర్షియల్ నావిగేషన్, INS గురించి, ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ గురించి, క్లోజ్డ్ లూప్ గైడెన్స్ గురించి, అలాగే స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ గురించి ASLV ద్వారా నేర్చుకోవడం జరిగింది. ఇంకా సమస్యలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి మనకు SLVతో నేర్చుకున్న తర్వాత ఇంకా సమస్యలు కొన్ని ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే ప్రధాన సమస్యలు తీసుకుంటే భూ పరిశీలన ఉపగ్రహాలు. ఇంతకుముందు మనం IRSగా పిలిచేది, ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి EOS ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్గా పిలవడం జరుగుతుంది. అలాగే పోలార్ ఆర్బిట్, సన్ సింక్రనైజ్ ఆర్బిట్లో ఉండాలి. పోలార్ ఆర్బిట్ మరియు సన్ సింక్రనైజ్ ఆర్బిట్లో ఉండాలి. ఏవివి, ఈ భూ పరిశీలన ఉపగ్రహాలు పోలార్ ఆర్బిట్లో ఉండాలి, లేకపోతే SSO సన్ సింక్రనైజ్ ఆర్బిట్లో ఉండాలి. ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఏడా ప్లేస్ చేస్తే మనకు భూ పరిశీలన ఖచ్చితంగా జరుగుతుందంటే పోలార్ ఆర్బిట్లో లేదా సన్ సింక్రనైజ్ ఆర్బిట్లో ఉంచాలి. విదేశీ రాకెట్లపై ఆధారపడడం కొనసాగుతుంది. ఏవైతే సమస్యల ఆధారంగా ఏం చేస్తున్నారంటే మన శాటిలైట్స్ అనేది విదేశీ రాకెట్లపై ఆధారపడడం జరుగుతుంది. SLV3 చిన్నది, ASLV మధ్యస్థం మాత్రమే. అంటే SLV3లో 40, దాని పేలోడ్ కెపాసిటీ 40 kgs. ఇక్కడ ASLV వచ్చేసి మనకు 150 kgs. గత క్లాస్లోనే చెప్పామని దాని హైట్ ఎంత, పేలోడ్ కెపాసిటీ ఎంత, రాకెట్ టన్నులు ఎంత చూసుకున్నాం మనం. ఇక్కడ వచ్చేసి SLV3లో వచ్చేసి 17 tons అనేసి మెన్షన్ చేయడం జరిగింది. 17 tons. ఇక్కడ
22 మీటర్స్ వచ్చేసి హైట్ వచ్చేసి మనకు SLV3, 24 మీటర్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు 17 టన్స్, అక్కడ 40 టన్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే భారత్కు ఒక నమ్మకమైన శాశ్వతమైన లాంచ్ వాహనం కావాలి, అవసరం నుంచే వచ్చింది మనకు PSLV. SLV చిన్నది, ASLV మధ్యస్థం మాత్రమే. భారత్కు ఒక నమ్మకమైన శాశ్వతమైన లాంచ్ వాహనం కావాలి, దాని ఆధారంగా మనం రూపొందించుకుంది PSLV. ఎందుకు? ఏవైతే మనం ఎర్త్ అబ్జర్వేషన్ చేయాలో దానికి అవసరమైన వెహికల్ వచ్చేసి PSLV. దాన్ని రూపొందించుకోవాలి, స్వతహాగా రూపొందించుకోవాలి. ఆల్రెడీ మనం దాని గురించి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో SLV3 కానీ ASLV ఆల్రెడీ చూసినాం. దాంట్లో సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని అధిగమించేసి PSLVలో పెట్టాలని అనుకున్నాం. PSLVలో నెక్స్ట్ వచ్చేసి దాని అవసరాలకు అనుగుణంగా మనకు వచ్చింది PSLV. నెక్స్ట్ చూసుకుంటే ఇవి ఆల్రెడీ గత క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. జస్ట్ ఇప్పుడు PSLVకి పోకముందు మన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి, SLV3 ఏంది, అలాగే ASLV ఏంది, దాంట్లో ఏమేమి సాధించినాం, తర్వాత PSLVలో పెట్టడానికి. నెక్స్ట్ తీసుకుంటే PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, పోలార్ ఆర్బిట్, సన్ సింక్రనైట్ ఆర్బిట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన రాకెట్. దేనికోసం రూపొందించారు? పోలార్ ఆర్బిట్ మరియు సన్ సింక్రనైజ్ ఆర్బిట్ కోసం రూపొందించిన వెహికల్ PSLV. ఇక్కడ చూడండి, పోలార్ ఆర్బిట్ అంటే ఏమిటి? ఉపగ్రహం ఉత్తర దక్షిణ ధృవాల మీదుగా తిరుగుతుంది. ఉపగ్రహం వచ్చేసి పోలార్ అంటే అటు నార్త్ పోల్ వైపు, ఇటు సౌత్ పోల్ వైపు తిరుగుతుంది మన ఉపగ్రహం. దాన్ని ఈ PSLVలో పోలార్ ఆర్బిట్ ఆధారంగా ఒకటి, నెక్స్ట్ సన్ సింక్రనైజ్ ఆర్బిట్ ఆధారంగా ఇంకొకటి. పోలార్ ఆర్బిట్ ఆధారంగా మనం ఎప్పుడైతే శాటిలైట్ తీసుకెళ్తే అప్పుడు ఆ శాటిలైట్ ఏం చేస్తుంటే ఉపగ్రహం ఉత్తర దక్షిణ ధృవాల మీదుగా తిరుగుతుంది, ఉత్తర దక్షిణ ధృవాల మధ్య తిరుగుతుంది. దాని అంటారు పోలార్ ఆర్బిట్ అంటారు. లేదు సన్ సింక్రనైజ్ ఆర్బిట్, ప్రతిరోజు ఒకే సూర్యకాంతి సమయంలో భూమిని చూస్తుంది. దాన్ని అంటారు సన్ సింక్రనైజ్ ఆర్బిట్. ఈ PSLV డిజైన్ చేసుకుంది ఎందుకంటే పోలార్ ఆర్బిట్లో ప్రవేశించడానికి, అలాగే సన్ సింక్రనైజ్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి రూపొందించుకుంది PSLV. ఇస్రో యొక్క అత్యంత నమ్మకమైన లాంచ్ వాహనం ఏది? ఇస్రో యొక్క అత్యంతమైన లాంచ్ వెహికల్ మనకు PSLV. ఎందుకంటే దీని సక్సెస్ రేట్ 93% to 95%, అంటే 100లో 95% దీని సక్సెస్ రేట్ ఉందండి. అలాగే మన గత క్లాస్లో చూస్తే 320+ విజయవంతమైన లాంచ్ వెహికల్స్ని ప్రయోగించడం జరిగింది. ఒకేసారి 104 ఉపగ్రహాలని 2017లో ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే అటు కమర్షియల్ పరంగా చూసుకునే విదేశీయులు ఎవరైతే శాటిలైట్స్ ఉంటాయో ఆ శాటిలైట్ని PSLV ఆధారంగా దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు? ఇది నమ్మకమైన వాహనం, అందుకే దీని సక్సెస్ రేట్ ఎక్కువ. నెక్స్ట్ చూసుకుంటే PSLV అభివృద్ధి కాలం, అభివృద్ధి ప్రారంభం ఎప్పుడు ఏంటంటే 1980s చివరిలో దీని గురించి ఆలోచన చేయడం, దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీని యొక్క ప్లాన్స్ అనేది 1980s చివరిలో రావడం జరిగింది. కానీ తొలి ప్రయోగం ఎప్పుడు జరిగిందంటే 1993లో జరిగింది, September 20, 1993. అది వచ్చేసి మనకు తొలి ప్రయోగం. దానికి సంబంధించిన ఉపగ్రహం రాకెట్ పేరు వచ్చి PSLV D1. తొలి ప్రయోగం అయిన రాకెట్ వచ్చేసి PSLV ఆధారంగా PSLV D1 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ D1. మొదటి ప్రయోగం విఫలం. ఇది కేవలం లర్నింగ్ మిషన్ మాత్రమే. PSLVలో ఫస్ట్ వచ్చేసి లర్నింగ్ మిషన్ మాత్రమే, ఇది విఫలం అవడం జరిగింది. 1993లో ప్రయోగించినప్పటికీ ఇది విఫలం అవడం జరిగింది. ఇది ఒక లర్నింగ్ మిషన్ మాత్రమే. దీని సక్సెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పూర్తి స్థాయి విజయం వచ్చేసి 1996 PSLV D3 అన్వర్డ్స్. PSLV D3 నుంచి PSLV సక్సెస్ అయింది. అక్కడి నుంచి దీని సక్సెస్ రేట్ అనేది మనకు పెరగడం జరిగింది. PSLV D3 ఎప్పుడు స్టార్ట్ అయింది? 1996. ఇక్కడ నుంచి దీని PSLV యొక్క విజయాలు అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్టివ్గా అండ్ రిలయబుల్గా ఉంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది PSLV మనకు వచ్చేసి అభివృద్ధి పరంగా చూసుకుంటే దాని ఆలోచన 1980s చివరిలో అభివృద్ధికి సంబంధించి దాని గురించి ఆలోచన, దాని గురించి ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ చేయడం కానీ 1980s చివరిలోనే జరిగింది. కానీ మొదటి ప్రయోగం ఎప్పుడు జరిగిందంటే
20th సెప్టెంబర్ 1993, కానీ చాలామంది 1996 అనుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే విజయం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి దీన్ని ప్రయోగించారనుకుంటారు. కానీ 1993లోనే 20th సెప్టెంబర్ ఇది స్టార్ట్ అయింది. కాకపోతే ఫెయిల్యూర్ అయింది. కాబట్టి ఇది ఒక లర్నింగ్ మిషన్ మాత్రమే. ఎప్పటి నుంచి దీని సక్సెస్ అయింది, ఎప్పటి నుంచి సక్సెస్ అయిందంటే 1996 నుంచి పిఎస్ఎల్వి D3 నుంచి ఇది సక్సెస్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా యాక్టివ్గా ఉంది మరియు రిలయబుల్గా ఉంది. నెక్స్ట్ తీసుకుంటే పిఎస్ఎల్వి అభివృద్ధిలో కీలకమైన వ్యక్తులు. పిఎస్ఎల్విలో కీలకమైన వ్యక్తులు ఎవరండి? పిఎస్ఎల్విలో మనకు వచ్చేసి పిఎస్ఎల్వి స్టార్టింగ్ ఎప్పుడు వచ్చింది? మనకు 1993 నుంచి అంటున్నాం. 1993 టైం పీరియడ్లో మన చైర్మన్ ఎవరు? మామూలుగా మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే 1963 to 71 8 ఇయర్స్ వరకు ఉంది మనకు విక్రమ్ సారాభాయ్ గారు. అలాగే 1972 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఉంది ఎంజీకే మీనన్. 1972 to 1984 వరకు 12 ఇయర్స్ టైం పీరియడ్లో మనకుంది ఎవరు? సతీష్ ధవన్ గారు. నెక్స్ట్ 1994 to అప్ టు 10 ఇయర్స్ వరకు ఉన్నారు. మనకు వచ్చేసి ఎవరు అప్పుడు? యుఆర్ రావు గారు ఉండడం జరిగింది. ఆయన టైం పీరియడ్లోనే జరిగింది. పూర్తిగా పిఎస్ఎల్వి ఆపరేషనల్ అయింది యుఆర్ రావు గారు టైం పీరియడ్లో. దానికి సంబంధించిన పునాది టైంలో ఎవరు ఉన్నారంటే మనకు సతీష్ ధవన్ గారు ఉండడం జరిగింది. ఎందుకంటే ఆయన పీరియడ్ వచ్చేసి అప్ టు 1984 వరకు ఉంది. 1980 చివరిలో మనకు ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే యుఆర్ రావు పీరియడ్లో ఆపరేషనల్ మరియు దానికి సంబంధించిన పూర్తి ఆపరేషనల్ ఎప్పుడైందంటే యుఆర్ రావు గారి పీరియడ్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు పిఎస్ఎల్వి అభివృద్ధిలో కీలకమైన వ్యక్తులు భారత్ అంతరిక్ష కార్యక్రమాల పితామహుడు విక్రమ్ సారాభాయ్. ప్రతి టాపిక్లో మనం ఈయన గురించి మెన్షన్ చేసుకోవాలి. ఎందుకంటే స్టార్ట్ చేసింది ఎవరు? మనకు విక్రమ్ సారాభాయ్ గారు. విజన్ స్పేస్ టెక్నాలజీ షుడ్ సర్వ్ నేషనల్ డెవలప్మెంట్. స్పేస్ టెక్నాలజీ అనేది నేషనల్ డెవలప్మెంట్కి దేశ అభివృద్ధి కోసం ఉపయోగించాలి. షుడ్ సర్వ్ స్పేస్ టెక్నాలజీ అనేది దేశ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్నది. నెక్స్ట్ ప్రొఫెసర్ సతీష్ ధవన్, ఇస్రో చైర్మన్ 1972 to 84 12 ఇయర్స్. లాంచ్ వెహికల్ కల్చర్కి బలమైన పునాది. ఎందుకు 1972 84 మనకి ఎప్పుడు జరిగింది? ఫస్ట్ లాంచ్ వెహికల్ ఎప్పుడు జరిగింది? SLV3 1979లో స్టార్ట్ అవ్వడం జరిగింది. 1979లో SLV3 అనేది స్టార్ట్ అయింది. అందుకే లాంచ్ వెహికల్కి బలమైన పునాది వేసింది ఎవరంటే ప్రొఫెసర్ సతీష్ ధవన్. నెక్స్ట్ తీసుకుంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. SLV3 ద్వారా లాంచ్ డిసిప్లైన్, పిఎస్ఎల్వికి ముందు టెక్నికల్ ఎకో సిస్టమ్ సిద్ధం చేయడం, ఇవన్నీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి సంబంధించినది. నెక్స్ట్ తీసుకుంటే మెయిన్ ఇదండి యుఆర్ రావు. పిఎస్ఎల్వి గురించి చెప్పుకునేటప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి యుఆర్ రావు. ఎందుకంటే ఈయన టైం పీరియడ్లోనే ఆపరేషనల్ అయ్యింది పిఎస్ఎల్వికి సంబంధించి. ఇక్కడ చూడండి, పిఎస్ఎల్వి మెచ్యురేషన్ కాలంలో ఇస్రోకి నాయకత్వం వహించింది యుఆర్ రావు గారు. సైంటిఫిక్ ప్లస్ ఆపరేషనల్ బ్యాలెన్స్. పిఎస్ఎల్వి ఈజ్ ఈక్వల్ టు ఇస్రో ఇంజనీర్స్ కలెక్టివ్ అచీవ్మెంట్. అంటే టీమ్ ఒక పిఎస్ఎల్వి అచీవ్మెంట్ అనేది అక్కడున్న ఇంజనీర్స్ మొత్తం కృషి, అలాగే చైర్మన్ యొక్క కృషి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే ఇవి కాదండి మెయిన్. ఇక్కడ నుంచి మీరు ఎక్కడి నుంచి రాస్తారంటే పిఎస్ఎల్వి లాంచ్ సెంటర్ మీకు తెలిసిందే, షార్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అనేసి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది, నెల్లూరు డిస్టిక్. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి అవన్నీ గత క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. పిఎస్ఎల్వికి సంబంధించి ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వికి సంబంధించి స్టార్టింగ్ పాయింట్స్ ఏవైతున్నాయో ఆల్రెడీ ఇంతకుముందు గత క్లాస్లోనే డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మన స్టేజెస్ చూస్తాం. ఎన్ని స్టేజెస్ ఉంది, ఎంత హైట్, పేలోడ్ కెపాసిటీ ఎంత, ఎన్ని టన్స్ బరువు అనేది మోయగలుగుతుంది రాకెట్, ఇవన్నీ ఇక్కడ చూడాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ స్టేజెస్ వచ్చేసి 4 స్టేజెస్. ఇక్కడ వచ్చేసి మనకు 4 స్టేజెస్ ఉంది. పిఎస్ఎల్వికి వచ్చేసి 4 స్టేజెస్, SLV3కి 4 స్టేజెస్, ఏఎస్ఎల్వికి 5 స్టేజెస్. SLV3 ఏఎస్ఎల్వి పూర్తిగా సాలిడ్ ప్రొపలెంట్. ఇక్కడ చూసుకుంటే మిక్స్డ్ ప్రొపలెంట్. ఇక్కడ యూజ్ చేసేది వచ్చేసి సాలిడ్ మరియు లిక్విడ్ అనేది 2 యూజ్ చేస్తారు. ఇక్కడ సాలిడ్ మరియు లిక్విడ్ అనేది 2 యూజ్ చేయడం జరుగుతుంది. ఏది? పిఎస్ఎల్విలో. ఇక్కడ చూసుకుంటే ఎత్తు సుమారు 44 మీటర్స్. ఎత్తు సుమారు వచ్చేసి 44 మీటర్స్. ఇక్కడ నుంచి ప్రతి పాయింట్ మీకు ఇంపార్టెంట్ అండి. ఎత్తు వచ్చేసి 44 మీటర్స్. లిఫ్ట్ ఆఫ్ బరువు వచ్చేసి
320 టన్స్ 320 టన్స్ 320 టన్స్ అనేది లిఫ్ట్ ఆఫ్ బరువు 320 టన్స్. పేలోడ్ కెపాసిటీ లియోలోకి వచ్చేసరికి 1750 కేజెస్ 1750 కేజెస్. ఎక్కడి వరకు? లియో లో ఎర్త్ ఆర్బిట్ వరకే. లో ఎర్త్ ఆర్బిట్ ఎక్కడ ఉంది? మనకు థెర్మోస్ఫియర్లో ఉండడం జరిగింది. అక్కడి వరకు పేలోడ్ కెపాసిటీ ఎంత ఉందంటే 1750 కేజెస్. అదే సన్ సింక్రనైజ్ ఆర్బిట్లో 1600 కేజీస్. పేలోడ్ కెపాసిటీ సన్ సింక్రనైజేషన్ ఆర్బిట్లో 1600 కేజీస్. ఓకే, ఇది అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ చూసుకుంటే స్టేజ్ 1లో మనం ఏమి యూజ్ చేస్తాం? స్టేజ్ 2, 3 and 4. ఎందుకంటే పిఎస్ఎల్విలో మనకు మొత్తం 4 స్టేజెస్ ఉన్నాయి. స్టార్టింగ్లో పిఎస్ఎల్వి ఏదైతే లిఫ్ట్ ఆఫ్ బరువును ఎత్తాలంటే మనకు స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అనేది అవసరం ఉంటుంది. అంటే మనకి ఏదైతే పేలోడ్ని 7 వరకు తీసుకెళ్ళాలో, అలాగే మనకు ఏదైతే లిఫ్ట్ ఆఫ్ బరువు ఎంత ఉందో దాని ఆధారంగా స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ తక్కువ కెపాసిటీ ఉంటే మనకు పిఎస్ఎల్విలో మొత్తం 5 వేరియంట్స్ అనేది ఉండడం జరుగుతుంది. పిఎస్ఎల్వి కోర్ ఎలోన్ అనేసి, అలాగే పిఎస్ఎల్వి జెనరిక్ అనేసి, పిఎస్ఎల్వి డబుల్ లార్జ్ అనేసి, పిఎస్ఎల్వి క్యూఎల్ అండ్ క్వాడ్ లార్జ్ అనేసి ఇట్లాంటివి ఉన్నాయి. మనకు పిఎస్ఎల్విలో మొత్తం 5 వేరియంట్స్ అనేది ఉండడం జరిగింది. అంటే వేరియంట్, అలాగే ఈ వేరియంట్స్ ఏవైతే ఉంటాయో ఈ వేరియంట్స్ ఒక్కొక్క స్టేజ్ ఏ స్టేజ్కి వెళ్ళాలి, లియోకా, మియోకా, జియోకా, లేదా ఇతర గ్రహాలకు వెళ్ళాలా, దాని ఆధారంగా మనం వేరియంట్స్ అనేది డిజైన్ చేసినాం. ప్రతి వేరియంట్కి ఒకే పిఎస్ఎల్వి వేరియంట్ యూజ్ చేస్తే ఏమైతే మనకు అదనపు స్ట్రాప్ ఆన్ బూస్టర్లు ఆల్రెడీ ఉన్నట్టుంటే అప్పుడు ఏమవుతుంది? ఎక్కువ ఖర్చు అనేది అవుతుంది. అదే మనం పేలోడ్ కెపాసిటీ మీడియం ఉందా, స్మాల్ ఉందా, లార్జ్ ఉందా, వెరీ లార్జ్ ఉందా, పేలోడ్ కెపాసిటీ ఆధారంగా వేరియంట్స్ అనేది మార్చడం జరుగుతుంది. ఆ విధంగా మనకు కొన్ని స్టేజెస్, ఏ స్టేజ్లో ఎంతవరకు మనం దీనికి వచ్చేసి పిఎస్ఎల్కి వచ్చేసి టోటల్ 4 స్టేజెస్ అని ఆల్రెడీ మెన్షన్ చేయడం. ఈ 4 స్టేజెస్లో మనం ఎక్కడైతే రీచ్ కావాలో అక్కడికి రీచ్ అయిపోవాలి. అది లియోకి రీచ్ అయిపోవాలనుకుంటే లియోకి మ్యాక్సిమం వచ్చేసి లియోలో ప్లేస్ చేయడానికి యూజ్ చేస్తారు. లియోలో కానీ, అలాగే పిఎస్ఎల్వి ఆధారంగా మనం మంగళయానికి తీసుకుపోయినాం, చంద్రయానికి కూడా తీసుకుపోయినాం. ఈ పిఎస్ఎల్వి వేరియంట్ ఆధారంగానే మనం తీసుకెళ్ళడం జరిగింది. పిఎస్ఎల్వి ఎక్సెల్ అంటారు. పిఎస్ఎల్వి ఎక్సెల్ 6 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ యూజ్ చేసి చంద్రయాన్కు, అలాగే మంగళయానికి, మామ్కి మనం తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ 4 స్టేజెస్ గురించి ముందు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టేజ్లో మనం లిఫ్ట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సాలిడ్ ఫ్యూయల్ అని యూజ్ చేయడం జరుగుతుంది. సాలిడ్ ఫ్యూయల్ మీకు ఆల్రెడీ తెలుసు, హెచ్టిపిబి అనేది యూజ్ చేయడం జరుగుతుంది. హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలిబ్యూటడిన్. హైడ్రాక్సిల్ మీకు ఆల్రెడీ మొత్తం ఒక దాని గురించి రాశాను. యూడిఎంహెచ్ గురించి, హెచ్టిపిబి గురించి, అన్ని ఫ్యూయల్స్ గురించి సపరేట్గా మెన్షన్ చేశాను. గత క్లాస్లో కూడా మీకు హెచ్టిపిబి గురించి, అలాగే యూడిఎంహెచ్ గురించి, అలాగే క్రయోజెనిక్ ఇంజన్లో యూజ్ చేసే ఫ్యూయల్స్, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ గురించి ఇవన్నీ గత క్లాస్లో చెప్పడం జరిగింది. మీకు ఈ క్లాస్లో కూడా హెచ్టిపిబి గురించి, అలాగే ఈ స్టేజెస్ అయిపోయిన తర్వాత ఈ ఫ్యూయల్స్ గురించి చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో మనకు హెచ్టిపిబి అనేది యూజ్ చేయడం జరిగింది. ఘన ఇంధనం హెచ్టిపిబి అనేది యూజ్ చేయడం జరిగింది. సాలిడ్ ఫ్యూయల్ అనేది యూజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇది దేనికంటే థ్రస్ట్ ఇస్తుంది. స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ జత చేస్తారు వేరియంట్స్ బట్టి. స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అదనపు ఇంజన్లు థ్రస్ట్ పెంచడానికి. స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఎందుకు యూజ్ చేస్తాం పిఎస్ఎల్విలో అంటే మనకు థ్రస్ట్ అనేది ఎక్కువ కావడానికి. ఎందుకంటే ఎంత థ్రస్ట్ అయితే ఉంటుందో అంత థ్రస్ట్ ఆధారంగా ప్రతి చర్యక రాకెట్ అనేది ముందుకు వెళ్తుంది. రాకెట్ ముందుకు వెళ్ళాలి. పేలోడ్ కెపాసిటీ ఎక్కువగా ఉంది, లిఫ్ట్ ఆఫ్ రాకెట్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది అనుకోండి, మనం అదనపు స్ట్రాప్స్ అనేది బూస్టర్స్ అని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే లిఫ్ట్ అయ్యి దాని పని అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే దాంట్లో ఫ్యూయల్ అయిపోయిందో, ఈ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అనేది స్టేజెస్ ఆధారంగా విడిపోవడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో మనం యూజ్ చేసేది వచ్చేసి సాలిడ్ ఫ్యూయల్. ఆ సాలిడ్ ఫ్యూయల్ ఏంది? హెచ్టిపిబి. స్టేజ్ 2లో మనకేముంటుంది? వికాస్ ఇంజన్. ఇది స్వదేశీ టెక్నాలజీ ఆధారంగా రూపొందించుకుంది వికాస్ ఇంజన్. మనకి వికాస్ ఇంజన్ ఏ విధంగా వచ్చింది, అలాగే లిక్విడ్ ప్రొపల్షన్ ఏ విధంగా వచ్చింది నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. ఇక్కడ చూడండి, వికాస్ ఇంజన్లో మనం యూజ్ చేసే ద్రవ ఇంధనం ఏంది? యూడిఎంహెచ్. అలాగే దీనిలో ఆక్సిడైజర్. ఇక్కడ ఘన ఇంధనంలో ఆక్సిడైజర్ ప్లస్ ఫ్యూయల్ అనేది కలిసిగా ఉంటాయి.
ఇక్కడ వచ్చేసి మనకు ద్రవ ఇంధనంలో లిక్విడ్ ఫ్యూయల్లో వచ్చేసి UDMH అన్సిమెట్రిక్ డైమిథైల్ హైడ్రోజన్ 25% ప్లస్ నైట్రోజన్ టెట్రాక్సైడ్ అనేది ఆక్సిడైజర్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఈ లిక్విడ్ ఫ్యూయల్ అనేది వేగం స్పీడ్ అనేది ఇస్తుంది, అలాగే నియంత్రణ అనేది పెరుగుతుంది, వేగం పెరుగుతుంది, అలాగే నియంత్రణ కూడా పెరుగుతుంది. దేని ఆధారంగా వేగం మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు, లిక్విడ్ ఫ్యూయల్ ఆధారంగా రాకెట్ని కంట్రోల్ చేయొచ్చు. వేరాజ్ కంపేర్ టు సాలిడ్ ఫ్యూయల్ అనేది వన్స్ బర్న్ అయితే దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. సాలిడ్ ఫ్యూయల్కి లిక్విడ్ ఫ్యూయల్కి ఉన్న తేడా ఇది. నెక్స్ట్ చూసుకుంటే సాలిడ్ ఫ్యూయల్లో HTPB అనేది యూజ్ చేస్తాం, లిక్విడ్ ఫ్యూయల్లో UDMH అలా ఆక్సిడైజర్ కిందకి N2O4 అనేది యూజ్ చేయడం జరుగుతుంది, నైట్రోజన్ టెట్రాక్సైడ్. అలాగే చూసుకుంటే ఇక్కడ స్పీడ్ అనేది మన చేతిలో ఉంటుంది, వేగంగా పోవాలనుకున్నా వేగంగా పోవచ్చు, అలాగే నియంత్రించుకోవచ్చు కంట్రోలబుల్. ఇంజిన్ స్టార్ట్ మరియు ఆఫ్ చేయొచ్చు లిక్విడ్ ఫ్యూయల్లో. స్టేజ్ 3 వచ్చేసి ఘన ఇంధనం, అంటే ఇక్కడ కూడా సాలిడ్ ఫ్యూయల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సాలిడ్ ఫ్యూయల్ వచ్చేసి మనకు HTPB అనేది యూజ్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 4లో కక్షకు దగ్గరగా తీసుకువెళ్తుంది. స్టేజ్ 3 ఆధారంగా దీంట్లో యూజ్ చేసే సాలిడ్ ఫ్యూయల్ ఆధారంగా ఇది వచ్చేసి సరైన ఆర్బిట్లోకి తీసుకెళ్తుంది. ఎక్కడ స్టేజ్ 3లో వాడే సాలిడ్ ఫ్యూయల్ ఏమిటి మనకు HTPB. నెక్స్ట్ స్టేజ్ 4 వచ్చేసి ఇక్కడ మనం లిక్విడ్ ఫ్యూయల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. లిక్విడ్ ఫ్యూయల్ MMH ప్లస్ MON అనే ఫ్యూయల్ అనేది వాడడం జరుగుతుంది, లిక్విడ్ ఫ్యూయల్. దీనికి ఉన్న క్యాపబిలిటీ ఏంటంటే మన ఇంజన్ని ఎక్కడి నుంచి అయినా కానీ రీస్టార్ట్ చేయొచ్చు. MMH ప్లస్ MON ఆల్రెడీ గత క్లాస్లో దీని గురించి చెప్పడం జరిగింది. ఈ లిక్విడ్ ఫ్యూయల్ ఆధారంగా దీన్ని రీస్టార్ట్ అనేది చేయొచ్చు. ఖచ్చితంగా ఉపగ్రహాన్ని కక్షలో ఉంచడానికి ఈ ఫ్యూయల్ అనేది వాడతారు. శాటిలైట్కు ఏదైతే లిక్విడ్ ఫ్యూయల్ ఉందో దీని ఆధారంగా శాటిలైట్ని కరెక్ట్ ఆర్బిట్లో పెట్టడం జరుగుతుంది. ఆ ఫ్యూయల్ వచ్చేసి లిక్విడ్ ఫ్యూయల్ ఇక్కడ MMH ప్లస్ మోనోమిథైల్ హైడ్రాక్సిన్ ప్లస్ MON3 అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ 4 స్టేజెస్ కంప్లీట్ అయిన తర్వాత PSLV ఫ్యూయల్స్, మీకు చెప్పిన ఫ్యూయల్స్లో యూజ్ చేసే ఏదైతే సాలిడ్ ఫ్యూయల్ అలాగే లిక్విడ్ ఫ్యూయల్ HTPB హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటడిన్. ఇది వచ్చేసి మనకు ఫుల్ ఫామ్స్ గుర్తుపెట్టుకోండి. HTPBని విస్తరించండి అంటే హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటడిన్. ఇది సాలిడ్ ఫ్యూయల్ ఘన ఇంధనం. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? స్టేజ్ 1లో మరియు స్టేజ్ 3లో యూజ్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 1లో లిఫ్ట్ ఆఫ్ చేయడానికి, అలాగే స్టేజ్ 3లో ఏదైతే శాటిలైట్ ఉంటుందో మనకు కరెక్ట్ ఆర్బిట్లోకి తీసుకెళ్ళడానికి ఈ సాలిడ్ ఫ్యూయల్ అనేది అవసరం ఏర్పడుతుంది. నెక్స్ట్ స్టేజ్ 1 మరియు స్టేజ్ 3లో ఉపయోగిస్తారు. UDMH అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్ ప్లస్ 25% హైడ్రోజన్ హైడ్రేట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ వికాస్ ఇంజన్లో మనకు యూజ్ చేసింది లిక్విడ్ ఫ్యూయల్ ఎక్కడ యూజ్ చేస్తారంటే సెకండ్ స్టేజ్లో యూజ్ చేస్తారు. అలాగే 4th స్టేజ్లో మనం అక్కడ కూడా లిక్విడ్ ఫ్యూయల్, కాకపోతే అక్కడ యూజ్ చేసేది MMH ప్లస్ MON3 అనేది యూజ్ చేస్తారు. ఆక్సిడైజర్గా MON3ని, అలాగే లిక్విడ్ ఫ్యూయల్ కిందకి మనం MMH అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇది సెకండ్ స్టేజ్లో యూజ్ చేస్తారు. UDMH25 అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్ ప్లస్ 25% హైడ్రోజన్ హైడ్రేట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే N2O4 సెకండ్ స్టేజ్లో N2O4 అది కూడా చెప్పాను కానీ నైట్రోజన్ టెట్రాక్సైడ్ ఆక్సిడైజర్గా యూజ్ చేస్తారు. UH25తో కలిసి ఉపయోగిస్తారు. UH25 అంటే UDMH25, ఇందాక మీద అన్సిమెట్రికల్ డైమిథైల్ UDMH25 ప్లస్ ఆక్సిడైజర్గా ఏం యూజ్ చేస్తారు? నైట్రోజన్ టెట్రాక్సైడ్ అనేది యూజ్ చేస్తారు. ఇది ఎక్కడ యూజ్ చేస్తారు? మనకు సెకండ్ స్టేజ్లో ఉన్న వికాస్ ఇంజన్లో భాగంగా యూజ్ చేస్తారు. సెకండ్ స్టేజ్లో వికాస్ ఇంజన్లో యూజ్ చేస్తారు. అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్ 25% హైడ్రోజన్ హైడ్రేట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే నైట్రోజన్ టెట్రాక్సైడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది సెకండ్ స్టేజ్లో. నెక్స్ట్ వచ్చేసి MMH 4th స్టేజ్లో మనం యూజ్ చేసేది MMH
మోనోమిథైల్ హైడ్రాజిన్ అనేది 4th స్టేజ్లో ఉపయోగించడం జరుగుతుంది. లిక్విడ్ ఫ్యూయల్ స్టేజ్ 4లో ఉపయోగిస్తారు. ఇక్కడ మన ఆక్సిడైజర్ ఏముంది, ఇక్కడ మోనోమిథైల్ హైడ్రాజన్కి ఆక్సిడైజర్ వచ్చేసి MON అంటారు. MON3 లేకపోతే MON అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే MON మిక్స్డ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సిడైజర్గా యూజ్ చేస్తారు. MMSతో కలిసి స్టేజ్ 4లో ఉపయోగిస్తారు. సెకండ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనకు మొత్తం 4 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనకు సాలిడ్ ఫ్యూయల్ అనేది యూజ్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్లో సాలిడ్ ఫ్యూయల్, ఇక్కడ సాలిడ్ ఫ్యూయల్ వచ్చేసి మనకు HTPB. ఇక్కడ దీంట్లోనే HTPBలోనే ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ మిక్స్ అయి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో వచ్చేసి మనకు లిక్విడ్ ఫ్యూయల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు వికాస్ ఇంజన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది సెకండ్ స్టేజ్లో. ఇక్కడ వచ్చేసి మనకు లిక్విడ్ ఫ్యూయల్గా ఏం యూజ్ చేస్తాం, లిక్విడ్ ఫ్యూయల్గా UDMH ప్లస్ ఆక్సిడైజర్గా N2O4 అనేది యూజ్ చేస్తాం. N2O4. మళ్ళీ థర్డ్ స్టేజ్లో ఏమైతే మనకు ఈ థర్డ్ స్టేజ్లో మనకు సాలిడ్ ఫ్యూయల్ అనేది యూజ్ చేస్తారు. ఈ సాలిడ్ ఫ్యూయల్లో సేమ్ ఫ్యూయల్ వచ్చేసి HTPB అనేది యూజ్ చేస్తారు. HTPB. ఫోర్త్ స్టేజ్లో లిక్విడ్ ఫ్యూయల్ అనేది యూజ్ చేస్తారు. ఈ లిక్విడ్ ఫ్యూయల్లో మనకి ఏమేమి యూజ్ చేస్తారు, ఆక్సిడైజర్గా మరియు ఫ్యూయల్గా MMH ప్లస్ MON మిక్స్డ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అనేది MON. ఇవి మన 4 స్టేజెస్లో వాడే ఫ్యూయల్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ నేమ్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. నైట్రోజన్ టెట్రాక్సైడ్, మోనోమిథైల్ హైడ్రాజన్ MMH. 4th స్టేజ్లో మోనోమిథైల్ హైడ్రాజన్ మిక్స్డ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. అలాగే థర్డ్ స్టేజ్లో మనకు సాలిడ్ ఫ్యూయల్. అలాగే సెకండ్ స్టేజ్లో తీసుకుంటే లిక్విడ్ ఫ్యూయల్ కిందకి మనకు UDMH ప్లస్ నైట్రోజన్ టెట్రాక్సైడ్ UDMH. అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రాజన్ ప్లస్ 25% హైడ్రాజన్ హైడ్రేట్. అలాగే HTPB హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలిబ్యూటడిన్. ఇవి అనేది 4 స్టేజెస్లో వాడే ఫ్యూయల్ అండి. నెక్స్ట్ తీసుకుంటే మనం PSLV వ్యారియంట్స్. PSLV మీకు ఆల్రెడీ చెప్పాను. PSLV వచ్చేసి మొత్తం 5 వ్యారియంట్స్ ఉంటాయి. PSLV వ్యారియంట్స్ వచ్చేసి మొత్తం 5 ఉంటాయి. ఒకటి జెనరిక్ అనేసి, నెక్స్ట్ కోర్ ఎలవన్ అనేసి, ఎక్స్ట్రా లార్జ్ అని, డబుల్ లార్జ్ అనేసి, అలాగే క్వాడ్ లార్జ్ అనేసి, ఇవి 5 వేరియంట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వేరియంట్ చూసుకుంటే PSLV జెనరిక్. దీంట్లో వాడే స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ వచ్చేసి 6 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అనేది వాడడం జరుగుతుంది. PSLV జెనరిక్ వేరియంట్లో 6 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అనేది వాడడం జరుగుతుంది. నెక్స్ట్ PSLV కోర్ ఎలవన్లో స్ట్రాప్ ఆన్స్ ఉండవు. ఏదైతే లెస్ వెయిట్ ఉన్న పేలోడ్ ఉంటుందో ఆ పేలోడ్ పంపించడానికి మనం యూజ్ చేసేది వచ్చి PSLV కోర్ ఎలవన్. ఎటువంటి స్ట్రాప్ ఆన్స్ ఉండవు. కోర్ ఎలవన్ ఎటువంటి స్ట్రాప్ ఆన్స్ ఉండకుండా యూజ్ చేసే వెహికల్ వచ్చి PSLV CA అంటే కోర్ ఎలోన్. స్ట్రాప్ ఆన్స్ అనేవి ఉండవు. పేలోడ్ తక్కువగా ఉంటుంది. దీనికి పేలోడ్ వచ్చేసి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఫస్ట్ 6 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ చూసుకుందాం. PSLV జెనరిక్ ఇక్కడ వచ్చేసి 6 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్. అలాగే ఎక్స్ట్రా లార్జ్ ఇక్కడ కూడా 6 పవర్ఫుల్ 6 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్. వెరీ హెవీ పేలోడ్ ఉన్నదానికి ఏం యూజ్ చేస్తారంటే PSLV XL ఎక్స్ట్రా లార్జ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. వెరీ హెవీ పేలోడ్ 6 స్ట్రాప్ ఆన్స్ ఇక్కడ యూజ్ చేస్తారు, కానీ దీనికి హెవీ పేలోడ్ ఉన్నదానికి PSLV XL అనేది యూజ్ చేస్తారు. అలాగే PSLV జెనరిక్ అనేది నార్మల్ పేలోడ్ నార్మల్ అంటే హెవీ పేలోడ్. వేరాస్ దీంతో కంపేర్ చేసుకుంటే దీంట్లో పేలోడ్ అనేది తక్కువగా ఉంటుంది, దీంట్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే PSLV DL డబుల్ లార్జ్. ఇక్కడ డబుల్ ఆల్రెడీ ఉన్నది చూడండి. PSLV డబుల్ లార్జ్లో 2 స్ట్రాప్ ఆన్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. PSLV DLలో 2 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. PSLV
క్వాడ్ లార్జ్. క్యూఎల్ వచ్చేసి క్వాడ్ లార్జ్. క్వార్టర్ అంటారు కండి. 4 స్ట్రాప్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. క్వాడ్ వచ్చేసి 4. మీకు మొత్తం ఎన్ని ఉన్నాయి? 2 స్ట్రాపాన్స్, 4 స్ట్రాపాన్స్, 6 స్ట్రాపాన్స్, అలాగే సింగిల్ కోర్ ఎలాంటి స్ట్రాపాన్స్ అనేవి ఉండడం జరిగింది. సింగిల్ అంటే ఎటువంటిది లేకుండా అండి. 2 ఒకటి, 4 ఒకటి, 6 ఒకటి. ఈ వేరియంట్స్ ఆధారంగా పేలోడ్ కెపాసిటీ ఆధారంగా పిఎస్ఎల్వి వేరియంట్స్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. పిఎస్ఎల్వి వేరియంట్స్ అని పేలోడ్స్ ఆధారంగా ఈ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో జనరిక్ కానీ, కోరెలాన్ కానీ, డబుల్ లార్జ్, ఎక్స్ట్రా లార్జ్, క్వాడ్ లార్జ్ ఇవన్నీ యూస్ చేయడం జరుగుతుంది. ఇదే పిఎస్ఎల్వి బలం, పిఎస్ఎల్వి ఫ్లెక్సిబిలిటీ. అంటే పిఎస్ఎల్వి ఏ పేలోడ్ కెపాసిటీ ఆధారంగా, లిఫ్ట్ ఆఫ్ బరువు కానీ పేలోడ్ కెపాసిటీ ఆధారంగా ఈ వేరియంట్స్ దానికి ఉన్న ఫ్లెక్సిబిలిటీ, ఇదే పిఎస్ఎల్వికి ఉన్న బలం. నెక్స్ట్ తీసుకుంటే ఇప్పుడు పేలోడ్ తక్కువ ఉన్న దానికి పిఎస్ఎల్వి మనం క్యూఎల్ కానీ పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ కానీ యూజ్ చేస్తే మనం ఆర్థికంగా నష్టపోతాం. అందుకనేసి పేలోడ్ కెపాసిటీ ఆధారంగా మనం వేరియంట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పిఎస్ఎల్వి జనరిక్ స్ట్రాప్ ఆన్ బూస్టర్ 6. కోరెలలో స్ట్రాపాన్స్ అనేవి ఉండవు. పిఎస్ఎల్వి జనరిక్ 6 స్ట్రాపాన్స్, పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ 6 స్ట్రాపాన్స్. టైప్ స్టాండర్డ్ అండ్ ఒరిజినల్ వెర్షన్. యూజ్ వచ్చేసి మీడియం పేలోడ్స్. పేలోడ్ వచ్చేసి ఇక్కడ మీడియం పేలోడ్ అనేది యూజ్ చేస్తారు. మీడియం పేలోడ్స్ ఆధారంగా ఈ జనరిక్లో యూజ్ చేస్తారు. పిఎస్ఎల్ ఫ్యామిలీకి బేస్ మోడల్. దేన్ని అంటారంటే మనకు పిఎస్ఎల్వి జనరిక్ని పిఎస్ఎల్వి ఫ్యామిలీకి బేస్ మోడల్ అని పిలవడం జరుగుతుంది. సాధారణ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాలు దీంట్లో యూస్ చేస్తారు. పిఎస్ఎల్వి జనరిక్ ఆధారంగా సాధారణ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్, ఈఓఎస్. ఇంతకుముందు గతంలో ఐఆర్ఎస్, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అనేటోళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ అనేది దానికోసం యూస్ చేస్తారు. ఏది? పిఎస్ఎల్వి జనరిక్ అనేది ఎర్త్ అబ్జర్వేటరీ ఉపగ్రహాల కోసం యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే ఇదే 6 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్లో జనరిక్ తర్వాత మనకు పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ ఎక్స్ట్రా లార్జ్. ఈ దీంట్లో స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ కూడా 6 ఉన్నాయి, కానీ పెద్దది మరియు శక్తివంతమైనది. థ్రస్ట్ పిఎస్ఎల్వి జీ కన్నా ఎక్కువ. థ్రస్ట్ అనేది పిఎస్ఎల్వి జీ కన్నా ఎక్కువగా థ్రస్ట్ దీంట్లో ఉంటుంది. అలాగే యూజ్ చేసే దేనికి యూజ్ చేస్తారంటే హెవీ పేలోడ్స్ కోసం దీన్ని యూజ్ చేస్తారు. దీని ఆధారంగా మనం చంద్రయాన్ 1 మరియు మంగళయాన్ మరియు అలాగే పెద్ద ఈఓఎస్ శాటిలైట్స్, ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ అనేది ప్రయోగించడం జరిగింది. దేని ఆధారంగా అంటే పిఎస్ఎల్వి జనరిక్ కాదండి, పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ వేరియంట్ ఆధారంగా మనం చంద్రయాన్ 1 మిషన్ను, అలాగే మంగళయాన్ మామ్ మిషన్ను, అలాగే పెద్ద ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే కోరెలాన్. దీనికి ఎటువంటి స్ట్రాపాన్స్ అనేది ఉండలేదండి. దీనికి ఎటువంటి స్ట్రాపాన్స్ లేవు. చిన్న ఉపగ్రహాలు ఏవైతే చిన్న ఉపగ్రహాలకు పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ యూస్ చేయొచ్చా అంటే ఆర్థికంగా నష్టపోతాం. కానీ అలా కాకుండా చిన్న ఉపగ్రహాలకు మనం ఏం చూస్తాం? కోరెలాన్. ఎటువంటి స్ట్రాపాన్స్ దీనికి ఉండవు. అడ్వాంటేజ్ తక్కువ ఖర్చు. పిఎస్ఎల్వి డిఎల్ డబుల్ లార్జ్ అంటే 2 స్ట్రాపాన్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మీడియం పేలోడ్స్ కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ పిఎస్ఎల్వి క్యూఎల్ క్వాడ్ లార్జ్ అంటారు. క్యూఎల్ అంటే క్వాడ్ లార్జ్. ఇక్కడ వచ్చి స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ 4 ఉంటాయి. స్లైట్లీ హెవీ పేలోడ్స్. దాంతో మనం ఏదైతే ఉందో 2 పేలోడ్స్ డబుల్ లార్జ్ ఏదైతే ఉందో దానికన్నా కొద్దిగా హెవీ పేలోడ్స్ కోసం యూజ్ చేసేది పిఎస్ఎల్వి క్యూఎల్ అనేది యూజ్ చేస్తారు. పిఎస్ఎల్ వేరియంట్స్ అనేవి పేలోడ్ బరువును బట్టి స్ట్రాప్ ఆన్ బూస్టర్ సంఖ్య మరియు పరిమాణాన్ని మార్చడానికి రూపొందించబడ్డాయి. వేరియంట్స్ మరియు పేలోడ్, ఈ వేరియంట్స్ దేనికోసం యూజ్ చేస్తారంటే ఎప్పుడైతే పేలోడ్ కెపాసిటీ అలాగే లిఫ్ట్ ఆన్ కెపాసిటీ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఈ వేరియంట్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. తక్కువ దానిలకు పిఎస్ఎల్వి కోర్ ఎలోన్ కానీ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే కొద్దిగా హెవియర్గా ఉంటే మనకు డబుల్ లార్జ్ అనేది, దానికన్నా హెవియర్గా ఉంటే క్యూఎల్ క్వాడ్ లార్జ్ అనేది యూజ్ చేస్తారు. అంతకన్నా ఎక్కువగా ఉంటే పిఎస్ఎల్వి ఎక్స్ట్రా లార్జ్. దానికన్నా కొద్దిగా తక్కువ ఉంటే మనం ఏం యూజ్ చేస్తాం? జనరిక్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. పిఎస్ఎల్వి జనరిక్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇవి పిఎస్ఎల్వి యొక్క వేరియంట్స్ మరియు పిఎస్ఎల్వి స్టేజెస్, అలాగే పిఎస్ఎల్విలో యూజ్ చేసే ఫ్యూయల్స్. నెక్స్ట్ చూసుకుంటే మనం పిఎస్ఎల్వి ద్వారా
ప్రయోగించిన ముఖ్యమైన మిషన్స్. మీకు ఈ మిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన శాటిలైట్స్ గురించి శాటిలైట్స్ టాపిక్లో చెప్తానండి. ఏదైతే మామ్ మిషన్ కానీ, చంద్రయాన్ 1, 2, 3, అలాగే ఎక్స్రే పోలరీమీటర్ గురించి, రిసోర్స్ శాట్, కార్టోసాట్, ఇవన్నీ శాటిలైట్ టాపిక్స్లో చెప్తా. జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ లెక్క చూడండి. ఇప్పుడు మనం మెయిన్ ఫోకస్ వచ్చేసి వెహికల్స్ మీద పెట్టాలి. మెయిన్ వచ్చేసి వెహికల్స్. ఏది ఇప్పుడు వెహికల్ మనం ప్రజెంట్ డిస్కస్ చేసే టాపిక్ PSLV, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి చూస్తున్నాం. ఇది ప్రజెంట్ ముఖ్యమైన మిషన్స్ వచ్చేసి చూసుకుంటే చంద్రయాన్ 1 ఎప్పుడు వచ్చింది మనకు 2008లో రావడం జరిగింది. అక్టోబర్ 2008లో రావడం జరిగింది. 2019లో చంద్రయాన్ 2, 2023లో మనకు చంద్రయాన్ 3 రావడం జరిగింది. అలాగే మామ్ మిషన్ వచ్చి 2013లో రావడం జరిగింది. ఇక్కడ చూడండి, చంద్రయాన్ 1 2008 చంద్రుడిపై నీటి అణువాలను మొదటిసారి కనుగొన్నది. ఏది? చంద్రయాన్ 1 మిషన్. ఎప్పుడు వచ్చింది? 2008లో రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మార్స్ ఆర్బిటరీ మిషన్ ఎప్పుడు ప్రయోగించారు? 2013లో. అలాగే IRS, ఇండియన్ రిమోట్ సెన్సింగ్, కార్టోసాట్, ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ కూడా అంటారు. కార్టోసాట్, రిసోర్స్ శాటిలైట్ సిరీస్, ఎక్స్రే పోలరీమీటరీ, అలాగే EOS, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 2025-26, ఎక్స్రే పోలరీమీటర్ 2024, రిసోర్స్ శాట్, కార్టోసాట్, IRS సిరీస్, ఏవైతే సిరీస్ ఉంటాయో కంటిన్యూస్గా పంపించేవి, ఎర్త్ అబ్జర్వేటరీ కంటిన్యూస్గా పంపించే సిరీస్, ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్. ఇవన్నీ మిషన్స్ దేని ఆధారంగా పంపించారంటే PSLV, XL ఆధారంగా, DL ఆధారంగా, QL ఆధారంగా, ఈ వేరియంట్స్ ఆధారంగా ఈ ప్రయోగాలు అనేది PSLVలో నిర్వహించడం జరిగింది. PSLV ఆధారంగా నిర్వహించడం జరిగింది. ఇది PSLVకి సంబంధించిన ముఖ్య మిషన్స్. మెయిన్ వచ్చేసి చంద్రయాన్ మరియు మంగళయాన్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే IRS, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. ఇక్కడ ఓన్లీ బ్రీఫ్గా చెప్తా, ఇన్ డీటెయిల్గా మనం శాటిలైట్ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఎందుకో, ప్రజెంట్ దీని పేరు వచ్చేసి ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఆర్ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. దీనికి వచ్చేసి మనకు ఉపయోగం ఏంటంటే ఈ శాటిలైట్ ఆధారంగా మనం ఏం గ్రహిస్తాం, పైనుంచి శాటిలైట్ నుంచి ఆ కెమెరాల ఆధారంగా ఏం గ్రహిస్తాం అంటే భూమిని పర్యవేక్షిస్తుంది, భూమిని చూస్తూ ఉంటుంది. పైనుంచి చూస్తూ ఏమేమి చూస్తుంది? ఇక్కడ వ్యవసాయం ఏ విధంగా ఉంది, నీటి వనరులు ఎక్కడెక్కడ లభ్యమవుతున్నాయి, ఎక్కడెక్కడ లభ్యం కావట్లేదు, అలాగే అడవుల పరిశీలన, ఎక్కడ అఫారెస్టేషన్, అడవుల పెరుగుదల ఎక్కడ ఎక్కువగా ఉంది, అడవుల డిఫారెస్టేషన్ తగ్గుదల ఎక్కడ ఉంది, ఇవన్నీ దేని ఆధారంగా? IRS ఆధారంగా గుర్తించడం జరుగుతుంది. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ వ్యవసాయం కోసం, నీటి వనరుల కోసం, అడవుల పరిశీలన కోసం ఉపయోగించే శాటిలైట్. కార్టోసాట్ మ్యాపింగ్, నగర ప్రణాళిక, నగరాన్ని ఏ విధంగా డిజైన్ చేయాలి, నగరాలు ఏ మార్పులు తీసుకురావాలి, దేని ఆధారంగా చెప్పగలుగుతున్నాం మనకు. అలాగే రక్షణ అవసరాల కోసం దేని యూజ్ చేస్తారంటే శాటిలైట్ని యూజ్ చేయడం జరుగుతుంది. రిసోర్స్ శాట్ పంటల అంచనా, భూవనరుల నిర్వహణ కోసం యూజ్ చేసే శాటిలైట్ పేరు రిసోర్స్ శాట్. ఇవన్నీ దేని ఆధారంగా పంపించాం? PSLV యొక్క వేరియంట్స్ ఆధారంగా ప్రయోగించబడింది. నెక్స్ట్ చూసుకుంటే మార్స్ ఆర్బిటరీ మిషన్. అంగారక గ్రహ కక్ష అధ్యయనం కోసం రూపొందించబడింది మార్స్ ఆర్బిటరీ మిషన్ 2013లో నిర్వహించబడింది. ఎక్స్పోసాట్ ఎక్స్రే పోలరీమీటర్ శాటిలైట్ బ్లాక్ హోల్స్ అధ్యయనం కోసం, అలాగే న్యూట్రాన్ స్టార్స్ అధ్యయనం కోసం రూపొందించబడింది. ఎక్స్రే పోలరీమీటర్ దేనికోసం? న్యూట్రాన్ స్టార్స్ అలాగే బ్లాక్ హోల్స్, ముఖ్యంగా బ్లాక్ హోల్స్ అధ్యయనం కోసం రూపొందించబడింది ఎక్స్రే పోలరీమీటర్. బ్లాక్ హోల్స్ కోసం రూపొందించిన ఎక్స్రే పోలరీమీటర్. EOS, ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ దేనికోసం? విపత్తుల నిర్వహణ మరియు వాతావరణ అధ్యయనం. మీకు ఇవాళ రోజుల్లో తుఫాన్ హెచ్చరిక ముందుగానే అలర్ట్స్ వస్తున్నాయి. దేని ఆధారంగా? శాటిలైట్స్ ముందస్తుగా డేటా అనేది మనకు పంపించడం ఆధారంగా ముందుగానే మనం అలర్ట్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎక్కడ అడవి అనేది పెరుగుదల ఉంది, ఎక్కడ తగ్గుదల ఉంది, అఫారెస్టేషన్, డిఫారెస్టేషన్ ఏ విధంగా తెలుసుకుంటామంటే శాటిలైట్స్ ఆధారంగానే తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది PSLV వేరియంట్లో ముఖ్యమైన మిషన్స్. ఎక్స్రే పోలరీమీటర్, IRS, ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్, అలాగే మామ్ మిషన్, అలాగే చంద్రయాన్ 1 మిషన్, ఇవన్నీ PSLV ఆధారంగా నిర్వహించబడ్డాయి. నెక్స్ట్ తీసుకుంటే
పిఎస్ఎల్వి రికార్డ్స్ చూసుకుంటే 2017లో పిఎస్ఎల్వి ఖచ్చితంగా బిట్ రావచ్చండి. 2017లో ఒకే ప్రయోగంలో 104 శాటిలైట్ను ప్రయోగించిన పిఎస్ఎల్వి మిషన్. 2017లో ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది పిఎస్ఎల్వి. 2017 అనేది ఇంపార్టెంట్, 104 శాటిలైట్స్ అనేది కూడా ఇంపార్టెంట్. అలాగే చూసుకుంటే రికార్డ్స్ చూసుకుంటే 60+ ప్రయోగాలు, సుమారు 94%, 93 to 95% సక్సెస్ రేట్ ఉన్నది ఏంటంటే పిఎస్ఎల్వి. 30+ దేశాల ఉపగ్రహాల ప్రయోగం, 30+ దేశాలని వాళ్ళ యొక్క ఉపగ్రహాలను మన పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా వాళ్ళ శాటిలైట్ను స్పేస్లోకి లాంచ్ చేయడం జరిగింది. దాని ఆధారంగా స్పేస్ ఏదైతే సహకార ఒప్పందాలు జరుగుతాయి, అలాగే వాళ్ళ యొక్క డబ్బు, విదేశీ డబ్బు అనేది మన దగ్గర ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, రాకెట్ టెక్నాలజీ పూర్తిగా మనది, కానీ విదేశీ దేశాల ఉపగ్రహాలను లాంచ్ చేస్తుంది. టెక్నాలజీ ఇండియన్ది, కస్టమర్స్ ఎవరంటే గ్లోబల్ వాళ్ళు, అంటే విదేశీయులు కస్టమర్స్. మనకు వచ్చేసి టెక్నాలజీ వచ్చేసి మన రాకెట్ వచ్చేసి మనది, టెక్నాలజీ మనది. దీని ఆధారంగా ఏమవుతుంది మనకు, విదేశీ డబ్బు అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే విదేశీలో ప్రపంచంలో భారత్ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. అలాగే ఇప్పుడు తీసుకుంటే ఎన్ఎస్ఐఎల్ గురించి మీకు గత క్లాస్లోనే చెప్పడం జరిగింది. ఇక్కడ ఎన్ఎస్ఐఎల్ గురించి ఒకటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఎన్ఎస్ఐఎల్ ఒక ముఖ్యమైన పాత్ర ఏంటంటే వ్యాపార వాణిజ్యం. ఇస్రో యొక్క వ్యాపార వాణిజ్యం నిర్వహించేది ఎన్ఎస్ఐఎల్. ఇది ప్రభుత్వ సంస్థనే, కాకపోతే ఈ వ్యాపార ఒప్పందాలు ఏవైతే విదేశీ నుంచి నిర్వహించి ఇస్రోకి అందించబడుతుంది. దీనికి సంబంధించిన శాటిలైట్ను లాంచ్ చేయాలి అనేసి దానికి సంబంధించిన ఏదైతే ఖర్చు ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా చూసుకునేది ఎవరంటే ఎన్ఎస్ఐఎల్ అనేది చూసుకోవడం జరుగుతుంది. దాని ఆధారంగా వాళ్ళ ఉపగ్రహాలను మనం లాంచ్ చేయడం అనేది నిర్వహించబడుతుంటుంది. ఇక్కడ చూడండి, ఎన్ఎస్ఐఎల్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ పిఎస్ఎల్వి కమర్షియల్ లాంచెస్ను నిర్వహిస్తుంది. ఎన్ఎస్ఐఎల్ వచ్చి పిఎస్ఎల్వి యొక్క కమర్షియల్ లాంచెస్ను నిర్వహిస్తుంది. వాణిజ్య వ్యాపారం, పిఎస్ఎల్వికి సంబంధించిన వాణిజ్య వ్యాపారం ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఎన్ఎస్ఐఎల్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇండస్ట్రీ పార్టిసిపేషన్, హాల్ మరియు ఎల్ఎన్టీ భారత్ను గ్లోబల్ లాంచ్ సర్వీస్ ప్రొవైడర్గా మార్చింది ఎన్ఎస్ఐఎల్. ఇక్కడ ఒక్కొక్కటిగా చూద్దాం. పిఎస్ఎల్వి ప్రాముఖ్యత చూస్తే ఇస్రోకి పేరు తెచ్చింది, విదేశీ ఆదాయం తెచ్చింది. కమర్షియల్ లాంచెస్ ఆధారంగా విదేశీ ఏదైతే సంపద ఉందో విదేశీ ఆదాయంను మన భారతదేశానికి తెచ్చింది పిఎస్ఎల్వి. అలాగే తీసుకుంటే స్పేస్ డిప్లొమసీకి దోహదం చేసింది. న్యూ స్పేస్ ఇండియాకు పునాది వేసింది. నెక్స్ట్ చూసుకుంటే ఎన్ఎస్ఐఎల్ మరియు ఇండస్ట్రీ పార్టిసిపేషన్ చూసుకుంటే ఎన్ఎస్ఐఎల్ మీకు ఆల్రెడీ చెప్పింది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇది ఏం చేస్తుంది, వాణిజ్య వ్యాపారం చేస్తుంది ఇటు ఇస్రోకి అలాగే విదేశీయుల మధ్య. ఇక్కడ చూడండి ఎన్ఎస్ఐఎల్ పాత్ర, పిఎస్ఎల్వి లాంచెస్ను కమర్షియల్లీ మార్కెట్ చేస్తుంది, విదేశీ కస్టమర్ల ఉపగ్రహాలను లాంచ్ చేస్తుంది. ఎన్ఎస్ఐఎల్ వచ్చేసి విదేశీ ఉపగ్రహాలను పిఎస్ఎల్వి ఆధారంగా నిర్వహించబడుతుంది, అంతరిక్షంలోకి ప్రయోగించబడుతుంది. దేని ఆధారంగా, ఎన్ఎస్ఐఎల్ అనేది మీడియేటర్, కమర్షియల్ వాణిజ్య వ్యాపారం చేసేది ఎన్ఎస్ఐఎల్. పలానా ఉపగ్రహం పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించబడాలి, ఒప్పందం చేసుకునేది ఎవరు, ఎన్ఎస్ఐఎల్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇది ప్రభుత్వ రంగ సంస్థ మాత్రమే, ఇస్రో యొక్క ప్రభుత్వ సంస్థ మాత్రమే. ఇస్రోకి అటు విదేశాలకు మధ్య ఇండస్ట్రీ బ్రిడ్జ్ వచ్చేది ఎన్ఎస్ఐఎల్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ తీసుకుంటే హాల్ అండ్ ఎల్ఎన్టీ. హాల్ వచ్చేసి ఫుల్ ఫామ్ వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. అలాగే ఎల్ఎన్టీ వచ్చేసి లార్సెన్ అండ్ టబ్రో. వీళ్ళు ఏం చేస్తారంటే ఇస్రో యొక్క బాధ్యతలు, ఇండస్ట్రీకి సంబంధించిన ఏవైతే పార్ట్స్ ఉంటాయో ఆ పార్ట్స్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీని ఆధారంగా ఏమవుతుంది, ఏదైతే ఇస్రో యొక్క బాధ్యతలు అనేది కొద్దిగా తక్కువ ముఖం పడుతుంది, అలాగే ఫాస్టర్గా డెవలప్ చేయడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇస్రో వర్క్లోడ్ తగ్గించడానికి అలాగే ప్రైవేట్ ఇండస్ట్రీ క్యాపబిలిటీస్ పెంచడానికి
ఫాస్టర్ అండ్ ఫ్రీక్వెంట్ లాంచెస్ కోసం హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ లార్సెన్ అండ్ టర్బో స్ట్రక్చర్ స్టేజెస్ బూస్టర్స్ ఫ్యాబ్రిక్. అంటే ఇక్కడ ఏం చెప్తారు అంటే ఈ ఎల్ఎన్టీ వారు అలాగే హాల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్స్ ఇస్రో ఒక ఏవైతే వాళ్ళ వర్క్ లోడ్ ఉంటుందో ఆ వర్క్ లోడ్ తగ్గించడానికి వీళ్ళే దానికి సంబంధించింది స్టేజెస్ సంబంధించింది కానీ రాకెట్ డిజైన్ సంబంధించి కానీ రాకెట్ నిర్మాణానికి సంబంధించి కానీ వాళ్ళు తయారు చేస్తారు ఇండస్ట్రీకి సంబంధించి. ఎవరు? హాల్ వారు మరియు లార్సెన్ అండ్ టర్బో వాళ్ళు ఎల్ఎన్టీ వారు. దీని ఆధారంగా ఇస్రో యొక్క వర్క్ లోడ్ తగ్గిపోతుంది. అలా అని వర్క్ అనేది ఆగిపోతుందంటే అట్లా కాదండి. వర్క్ అనేది వీళ్ళు చేస్తారు, వీళ్ళ వర్క్ లోడ్ తగ్గిపోతుంది. అలాగే మనకు ఫాస్టర్ మరియు ఫ్రీక్వెంట్ లాంచెస్ కోసం దీన్ని యూస్ చేయడం జరుగుతుంది. ఫాస్టర్ అండ్ ఫ్రీక్వెంట్ లాంచెస్ కోసం దీన్ని యూస్ చేయడం జరుగుతుంది. ఏది? హెచ్ఏఎల్ మరియు ఎల్ఎన్టీ. నెక్స్ట్ తీసుకుంటే పిఎస్ఎల్వి ఇస్రో యొక్క వర్క్ హార్స్ లాంచెస్ వెహికల్. మీకు ఇది పిఎస్ఎల్వికి సంబంధించిన పూర్తిగా మనకి ఏవైతే ఉంది పిఎస్ఎల్వికి సంబంధించి డీటెయిల్గా చూసామండి. పిఎస్ఎల్వికి సంబంధించి డీటెయిల్గా చూసింది. ఇంకేమైనా యాడ్ ఆన్ ఉంటే చెప్పండి మాకు. పిఎస్ఎల్వి గురించి ఈరోజు వరకు ఏం చూసామంటే 1993లో స్టార్ట్ అవ్వడం జరిగిందండి. కాకపోతే సక్సెస్ అయింది 1996లో సక్సెస్ అవ్వడం జరిగింది. ఇది దేనికోసం యూజ్ చేశారంటే పోలార్ ఆర్బిట్ అలాగే సన్ సింక్రనైజ్ ఆర్బిట్ల కోసం యూజ్ చేసింది. అక్కడ నుంచి అయితేనే మనం మా భూ పర్యవేక్షణ అనేది చేయడం జరుగుతుంది. అలాగే పిఎస్ఎల్వి అనేది దాంట్లో ఉన్న ముఖ్యమైన మిషన్లు తీసుకుంటే పిఎస్ఎల్వి యొక్క ముఖ్యమైన మిషన్ తీసుకుంటే మంగళయాన్, చంద్రయాన్, అలాగే చంద్రయాన్ 1, మంగళయాన్, అలాగే తీసుకుంటే ఎక్స్రే పోలరీమీటర్, రిసోర్స్ శాట్, ఇవనేసి పిఎస్ఎల్వి ముఖ్యమైన మిషన్లు. నెక్స్ట్ తీసుకుంటే దీని ఒక రికార్డ్స్ తీసుకుంటే 2017లో 104 శాటిలైట్ను ఒకేసారి పంపించి సక్సెస్ అనేది అయ్యింది. ఒకేసారి సక్సెస్ అయ్యింది. అలాగే చూసుకుంటే ఇస్రో దీన్ని ఏమంటారు? వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రోగా పిలువబడుతుంది పిఎస్ఎల్విని. ఇక్కడ చూడండి, పిఎస్ఎల్వి ఇస్రో యొక్క వర్క్ హార్స్ లాంచ్ వెహికల్. ఇది పోలార్ మరియు సన్ సింక్రనైజ్ కక్షల కోసం రూపొందించబడింది. పిఎస్ఎల్వి ఎందుకు రూపొందించబడింది? పోలార్ మరియు సన్ సింక్రనైజ్ ఆర్బిట్ల కోసం రూపొందించడం. ఒకే రోజు ఒకే సమయంలో సూర్యకాంతి సమయంలో పర్యవేక్షించే దాన్ని ఏమంటారు? సన్ సింక్రనైజ్ ఆర్బిట్ అంటారు. సన్ సింక్రనైజ్ ఆర్బిట్ అంటారు. పోలార్ ఆర్బిట్ అంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య తిరిగే కక్ష ఏదైతే ఉంటుందో ఆ మధ్యలో తిరిగే దాన్ని పిఎస్ఎల్ ఏదైతే శాటిలైట్ తిరుగుతుందో దాన్ని పోలార్ ఆర్బిట్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ 1993లో తొలి ప్రయోగం చేసిన పిఎస్ఎల్వి 1996 నుంచి నిరంతరం విజయాలను సాధించింది. చంద్రయాన్ 1, మామ్, 104 ఉపగ్రహాల ప్రయోగం వంటిది పిఎస్ఎల్వి యొక్క రికార్డ్స్. ప్రతిష్టాత్మక మిషన్లో పిఎస్ఎల్వి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ రాకెట్గా నిలిచింది. పిఎస్ఎల్వి వర్క్ హార్స్ రాకెట్. అలాగే పిఎస్ఎల్వి యొక్క వేరియంట్స్ గురించి చూసాం. పిఎస్ఎల్వి జనరిక్, ఎక్స్ట్రా లార్జ్, కోర్ ఎలోన్, డబుల్ లార్జ్, అలాగే క్వాడ్ లార్జ్ వేరియంట్లు రూపొందించడం జరిగింది. అలాగే ఫ్యూయల్స్ గురించి హెచ్టిబిపి, UDMH-25, N2O4, MMH, MON వంటి ఇంధనాలు వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏవైతే 4 దశల మిశ్రమ ఇంధనం రాకెట్ ఇది. IRS, కార్టోసాట్, రిసోర్సాట్, మామ్, ఎక్స్పోసాట్, EOS వంటి జాతీయ మరియు అంతర్జాతీయ మిషన్లు విజయవంతంగా ప్రయోగించబడ్డాయి. NSAL ఆధ్వర్యంలో HAL అండ్ LNT పరిశ్రమల భాగస్వామ్యంతో పిఎస్ఎల్వి వాణిజ్య లాంచ్ మార్కెట్లో భారత్కు కీలక స్థానం తేవడం జరిగింది. ఇది పిఎస్ఎల్వి గురించి. రేపటి క్లాస్లో మనం ఎంటీసీఆర్ గురించి డిస్కస్ చేద్దాం. ఎంటీసీఆర్ స్పేస్ రేస్ ఏ విధంగా స్టార్ట్ అయింది? ఫస్ట్ స్పేస్ రేస్ స్టార్ట్ చేసింది ఎవరు? స్పేస్ రేస్ అనేది ఫస్ట్ వచ్చేసి మనకు స్పుత్నిక్ యుఎస్ఎస్ఆర్ వాళ్ళు 1957లో స్టార్ట్ చేయడం జరిగింది. 1957లోనే స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 1957 తర్వాత 1961లో యూరీ గగారిన్ను స్పేస్లోకి పంపించడం జరిగింది. అలాగే లైకాన్ కుక్కను కూడా తర్వాత కాలంలో లైకాన్ కుక్కను కూడా పంపించడం జరిగింది. దీని తర్వాతకి ఏమైంది? ప్రపంచ దేశాల మధ్య భయం అనేది మొదలైంది. అంటే ఒక రాకెట్ని ప్రయోగించగలుగుతున్నాం, అలాగే ఒక మనిషిని కూడా స్పేస్లోకి తీసుకెళ్తున్నాం. అంటే ఈ రాకెట్ టెక్నాలజీ ఆధారంగా మిజైల్ని కూడా డిజైన్ చేసి ఏదైతే డిజైన్ చేయగలుగుతాం అనేసి ఆ భయం ప్రపంచ దేశాల మధ్య నెలకొలింది. దాని ఆధారంగా ప్రపంచ దేశాలు ఏవైతే ఈ టెక్నాలజీ తెలిసినాయో గ్రూప్ 7 దేశాలు, చైనా, గ్రూప్ 7 దేశాలు, అమెరికా కానీ, ఇటు కెనడా కానీ, జపాన్ కానీ, ఈ ఏవైతే 7 దేశాలు మిగతా 7 దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలు ఒక సహకార ఒప్పందం అని చేసుకుంటారు. ఇది ఒప్పందం కాదండి, అందరూ కలిసేసి అంగీకారంలో సామూహిక అంగీకారం లెక్క నిర్వహించబడింది. అనుకున్నారన్నమాట. ఏమని అనుకున్నారంటే MTCR మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్. అంటే మనం
రాకెట్ మనం ఇస్తాం, వెహికల్స్ అనేది మనం ఇస్తాం, వాళ్ళ ఉపగ్రహాలను ప్రయోగించుకోవాలి తప్ప దానికి సంబంధించిన టెక్నాలజీ అనేది విదేశీయులు అంటే మన దేశం ఏదైతే దేశం వాళ్ళకున్న టెక్నాలజీ విదేశీయులకి ఇవ్వకూడదు అనేసి అనుకోవడం జరిగింది. రేపటి ఎంటీసీఆర్ ఎప్పుడు వచ్చిందంటే 1987లో రావడం జరిగింది. 1987లో ఈ ఒప్పందం అనేది రావడం జరిగింది. దీని ఆధారంగా మిజైల్ టెక్నాలజీకి సంబంధించి ఎటువంటిది విదేశీయులతో చెప్పుకోకూడదు, ఎటువంటిది ఈ టెక్నాలజీ అనేది అవతల దేశాలకి పంపించకూడదు, వాళ్ళకు నేర్పకూడదు అనేది ఒక ఒప్పందం చేసుకోరు. దాంట్లో భాగంగానే భారత్కి కూడా మనకు ఎటువంటి రాకెట్ సంబంధించిన టెక్నాలజీ అనేది ఇవ్వలేదు. లిక్విడ్ ప్రపోల్షన్ సంబంధించి, క్రయోజెనిక్ ఇంజన్ సంబంధించిన, వికాస్ ఇంజన్కి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అనేది విదేశాల నుంచి మనకు రాలేదండి. స్వదేశీయంగా మనం డెవలప్ చేసుకున్నాం. విదేశాల మీద ఆధారపడినా కానీ ఏ రోజునైనా మనం ఉపగ్రహం ప్రయోగించాలంటే ఆ దేశం అంగీకారం ఆధారంగానే ప్రయోగించాల్సి వస్తుంది. అప్పుడు ఎవరైతే మన చైర్మన్స్ ఉన్నారో వాళ్ళు స్వతహాగా మనకు సతీష్ ధవన్ గారు కానీ, యుఆర్ రావు, అలాగే విక్రమ్ సారాభాయ్ గారు, వీళ్ళందరూ ఏం చేస్తే స్పేస్ అనేది ఏదైతే రాకెట్ లాంచ్ వెహికల్స్ మన దగ్గర ఇండిజీనియస్గా డెవలప్ కావాలి, విదేశాల మీద ఆధారపడదు, అది ఎప్పటికైనా ప్రమాదకరమని గుర్తించేసి మన క్రయోజెనిక్ ఇంజిన్స్ మనమే డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇది రేపటి క్లాస్లో మనం ఎంటీసీఆర్ గురించి అలాగే స్పేస్ రేస్ ఎలా మొదలైంది అనే దాని గురించి రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇవాళ క్లాస్ పిఎస్ఎల్వి గురించి అయింది. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసింది కోరుతున్నాం. అలాగే మా వీడియో ముందుగా మీకు రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.